ఎన్టీఆర్కి ఎవడో సాటి లేడు ఇక్కడ. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనిపించుకోవాలని ఎన్టీఆర్కి ఒక్కడికే సొంతం. ఆ ట్యాగ్ లైన్ పెట్టుకోవాలన్న. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అమ్మ మొగిలి అంటే ఎన్టీఆర్కి సొంతం. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. అసలే ఇంక మాటలు లేవు, అరాచకమే. ఇంకా ఎన్టీఆర్ నటన ప్రతిరూపం ఎలా ఉంటుందో తెలుసు. నటించడం అంటే జీవించేస్తాడు ఇంకా ఎన్టీఆర్, అది అందరికీ తెలిసిందే. అలా ఇదివరకే గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం మన ఇండియా లెవెల్లో గూగుల్లో సెర్చ్ చేస్తే నెంబర్ 1 డాన్సర్ ఎవరైనా సెర్చ్ చేస్తే ఓన్లీ 1 ఎన్టీఆర్ పేరు వచ్చింది. సెకండ్ స్థానం రుతిక్ రోషన్కి వచ్చింది. ఈవేళ అదే బాలీవుడ్కి ఎన్టీఆర్ వెళ్తున్నాడు. అందరూ ఎన్టీఆర్ కిందే. ఇప్పుడు గవర్నమెంట్ పాసులు బ్రదర్ చెప్పినట్టు పాసులు ఏమి లేకుండా వదిలేస్తే మినిమం 40 నుంచి 50 lakhs మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ఎన్టీఆర్ గారు పిలుపు మేరకు. అంటే రావద్దండి, ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది ఎప్పుడు, ప్రతిసారి ప్రతి ఒక్క ఫంక్షన్లో జాగ్రత్తగా వెళ్ళండి, మన ఫ్యామిలీ ఉంటుంది అని. అది ఆలోచించే చాలామంది ఫంక్షన్లకు కానీ ఏదానికి కానీ చాలా మటుకు రావడం బంద్ చేశారు. ఒకసారి గవర్నమెంట్ అనుకోండి ఏదనుకోండి, ఈ పాసులు గీసులు తీసేసి ఒక మంచి ప్లేస్ చూపిస్తే మినిమం 40 to 50 lakhs మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. పాయింట్స్ అవుట్డోర్ లో పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటారు దాన్ని కారణం? కేవలం గవర్నమెంట్ విఫలమే, కంట్రోల్ చేయలేక ఫ్యాన్స్ ని అందరు ఇందాక చెప్పినట్టు అందరు ఫ్యాన్స్ ఇస్తున్నారు ఓపెన్ స్పేస్ లో. ఎందుకు కాదు, కేవలం కంట్రోల్ చేయలేకనే, కేవలం వ్యవస్థ వైఫల్యమే. అది 20 ఏళ్ల వయసులోనే లక్షల మంది వచ్చారు ఆంధ్ర వాళ్ళు. ఒకసారి ఓపెన్ స్పేస్ లో ఒక జూనియర్ ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ కానీ లేదంటే 100 days ఫంక్షన్ కానీ ఒక్కసారి బయట అవుట్డోర్లో ఇచ్చి చూడమని చెప్పండి. ఫ్యాన్స్ తడాక అంటే మేము చూపిస్తాం. బాలీవుడ్ గా 10 లక్షల మంది వచ్చారు అంటే 10 లాక్ అని ఎక్స్ప్రెషన్ చూసాం మేము. అన్ని తెలుసు మాకు, ఎవరు ఏం చేసేది అన్ని తెలుసు. మేము ఎన్టీఆర్ ఫాలోవర్స్ అండి, ఎప్పుడు ఎన్టీఆర్ అన్ని చూస్తూనే ఉంటాం మేము. అది అవుట్డోర్ లో అడగండి అవుట్డోర్ లో పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇది పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు ఇంతకుముందు. పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో ఈ సినిమాతో తెలుస్తుంది అందరు ఫ్యాన్స్ కి. బాలీవుడ్ గా వస్తారు, పాలీవుడ్. నేను పాన్ ఇండియా గురించి చెప్తున్నా. నేను పాన్ ఇండియా సెకండ్ ట్రైలర్ వచ్చింది కదండి, బాలీవుడ్ లో ఎన్టీఆర్ అంటే నిరూపిస్తాడు. అసలుకి గూప్ సాంగ్స్ ఉంది తెలుసా? ఇది వచ్చిన ట్రైలర్ లో, ఈరోజు 2 గంటలకు రిలీజ్ అయిన ట్రైలర్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ అనుకోండి, ఆ పర్ఫార్మెన్స్ అనుకోండి, యాక్టింగ్ లెవెల్స్ అనుకోండి, ఒక పీక్స్ లెవెల్లో ఉన్నాయి తెలుసా. చాలా బాగున్నాయి, అసలుకి అద్భుతంగా ఉన్నాయి.